కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆర్టీసీ ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మరి మెరుగైన సేవలు ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఇవాళకి ఈ 6 నెలల్లో మరి ఏలూరు డిపో నుంచి 17 బస్సులు కొత్త బస్సులు మరి ఏర్పాటు చేయడం అయింది ఈ మూడిటితో కలిపి. అందులో 2 ఏసీ ఇంద్ర స్లీపర్ కోచ్లు, అలాగే 2 స్లీపర్ కోచ్లు నాన్ ఏసీ, అలాగే ఇవన్నీ కూడా డీలక్స్ కోచ్లు. ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ప్రయాణికులు అసౌకర్యం లేకోకుండా ఉండాలనే ఉద్దేశంతో మరి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, అభివృద్ధి పదంలో అన్నీ ఉండాలి. ప్రయాణించే వాళ్ళు కూడా ఏదైతే అప్పుడు గోతుల రోడ్లలో చేయలేని పరిస్థితి, వాళ్ళ గుంటలు పూడ్చిన తర్వాత మరి ఆర్టీసీ ప్రయాణం ఏ విధంగా ఉంటుందనేది కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అనే నినాదంతో మరి ఆర్టీసీలో అన్ని డిపోల నుంచి, అంటే ఒక్క ఏలూరు జిల్లా డిపో నుంచే కాదు, ప్రతి జిల్లాలో కూడా ఈ కొత్త బస్సులన్నింటినీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏది నష్టం ఉన్నప్పటికీ కూడా ఆర్టీసీ కార్పొరేషన్ని లాభాల బాటలో తీసుకురావడానికి మరి వాళ్ళు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు. అలాగే ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్గా మరి ఏదైతే నారాయణ గారిని నియమించారో, తర్వాత జోనల్ మరి చైర్మన్ కింద మరి రెడ్డప్పలనాయుడు గారిని నియమించారు. మనకు కూడా ఎంతో ఆనందదాయకం. ఎందుకంటే మన వెస్ట్ గోదావరిలో మరి మన జోన్లో మన ఏలూరుకి రావడం కూడా పదవి మనకు కూడా ఎంతో ఆనందంగా మనకుంది. తప్పనిసరిగా మరి రెడ్డప్పలనాయుడు గారి హయాంలో కొత్త బస్సులతో పాటు ప్రయాణికులకి అన్ని సౌకర్యాలు కూడా కలుగుతాయి. అలాగే ఏదైతే ఇక్కడ కార్మికులు డ్రైవర్లు ఉన్నారు కూడా వాళ్ళకు కూడా ఏ ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మరి కార్మికులతో అనేక అనుబంధం ఉంది, వాళ్ళ సమస్యల పట్ల అవగాహన ఉంది. కాబట్టి మరి ఆర్టీసీ అనేసరికి కార్మిక సమస్యలు ఎక్కువ వస్తాయి. అవన్నిట్లు కూడా తీర్చి ఏ ఇబ్బందులు లేకుండా ఆర్టీసీని మరి ప్రగతి పదంలో నడిపిస్తారని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. అందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆర్టీసీ ద్వారా అనేక లాభాలు, అనేక ప్రయోజనాలు, అనేక సౌకర్యాలు పొందాలని చెప్పి ఏదైతే తలంపు చేశారో దానిలో భాగంగానే మరి ఈ రోజున ఏలూరు ఆర్టీసీ డిపో నుంచి మరి నూతనంగా 3 బస్సులు ఏలూరు టు హైదరాబాద్ బస్సులని గౌరవ శాసనసభ్యులు వారు బడేటి చంటి గారి చేతుల మీదుగా, అట్లాగే మన రీజనల్ కోఆర్డినేషన్ చైర్మన్గా ఎన్నికైనటువంటి రెడ్డప్పలనాయుడు గారి చేతుల మీదుగా మరి ఈ 3 బస్సులు కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా సౌకర్యంగా వాళ్ళ గమ్యానికి చేరాలని చెప్పే ముఖ్య ఉద్దేశంతోనే మరి రాష్ట్ర ప్రభుత్వం అనేక రకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. దానిలో భాగంగానే మరి ఈ రోజున మరి ఏలూరు డిపో నుంచి 17 బస్సులు ఇప్పుడే మరి గడిచిన 6 నెలల కాలంలోనే 17 బస్సులు ప్రారంభించుకోవడం జరిగింది. చాలా సంతోషం. ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. నమస్తే అండి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. మీ అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గం ఏలూరు బస్టాండ్లో నూతనంగా ఈ రోజున 3 బస్సులని ఏలూరు టు హైదరాబాదు బస్సులని ఓపెన్ చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారి చేతుల మీదుగా గౌరవ సోదరులు మరి ఎస్ఎంఆర్ పెదబాబు గారు, మేయర్ గారు వారి యొక్క హస్తాలపై మరి ఈ రోజున ఓపెన్ చేయడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయినప్పటికీ మరి గతంలో చూస్తే ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయేటువంటి బస్సులు, రోడ్ల మీద ప్రయాణం చేసేటువంటి పరిస్థితి లేదు. మరి కొత్తగా వచ్చినటువంటి డబుల్ ఇంజిన్ సర్కారు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత గోతులన్నీ పూర్తి చేసి మరి సక్రమైనటువంటి ప్రజలకి సౌకర్యం కలిగించాలన్నటువంటి ఉద్దేశంతో బస్సులు కూడా పాతబడిపోయినాయి, డొక్కులు అయిపోయినాయి. అవన్నీ కూడా మార్చాలన్నటువంటి ఆలోచనతో 1600 బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి రీప్లేస్మెంట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఏలూరు బస్టాండ్కి సంబంధించి 17 బస్సులు ఇప్పటికీ కొత్త బస్సులని రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు 3 బస్సులు చేసుకోవడం జరిగింది. మరి ఇదే విధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా ఏదైతే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా ఈ రోజున అధ్యయనం చేస్తూ ఉంది. మంత్రుల కమిటీ కర్ణాటక ఇతర స్టేట్లు వెళ్ళి అధ్యయనం చేసి మరి ఉగాది కల్లా ఒక తీపి కబుర్ని మహిళలకు ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో మరి దానికి అదనంగా బస్సుల్ని కూడా 2000 బస్సులను ఇంకా అదనంగా తీసుకోవాలన్నటువంటి ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. మరి ఇప్పుడు ఆల్రెడీ ఎందుకంటే 1600 2000 బస్సులు అందరూ కూడా ప్రజలందరూ కూడా వారి యొక్క గమ్య స్థానానికి సురక్షంగా చేర్చడానికి మరి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటు విజన్తో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి యొక్క మోడీ గారి యొక్క సహకారంతో ఈ రాష్ట్రంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడానికి ఆస్కారం ఉంది. మరి దాంతోపాటు సిబ్బందిని కూడా రిక్రూట్ చేయడానికి
రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ప్రతిపాదనలు ఉన్నాయి. ఎందుకంటే ఉచిత బస్సు వచ్చినప్పుడు ఆక్యుపేషన్ ఎక్కువ ఉంటుంది, బస్సులు ఎక్కువ ఉంటాయి, దానికి కావాల్సినటువంటి సిబ్బంది కూడా కావాలి. ఇవన్నీ పరిస్థితులు కూడా అధ్యయనం చేసి త్వరలోనే ఆ యొక్క శుభ కార్యక్రమాన్ని కూడా మరి శాసనసభ్యులు, మంత్రులు అందరి సమక్షంలో అవి కూడా ప్రారంభించుకుంటాం. మరి ఇప్పుడు ఈ యొక్క అభివృద్ధిని చూసి వాడలేక ఈ యొక్క ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఉందో, ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ ఉందో, వాళ్ళు రోడ్లు ఎక్కి గగ్గోలు పెట్టి తగుదునమ్మా అని చెప్పేసి దొంగ అన్నట్లుగా ఈ రోజున రోడ్డు మీదకి ఎక్కేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ 6 నెలల్లో ఎంత అభివృద్ధి చేసాం అది చేసి చూపిస్తూ ఉన్నారు. మరి గడిచిన ఇంకా 4.5 సంవత్సరాల టైం ఈ ప్రభుత్వానికి ఉంది. అన్ని విధాలు కూడా మంచి జరుగుద్ది అనేటువంటి ఆకాంక్షతో ప్రజలందరూ కూడా ఈ రోజున స్థానికంగా ఎక్కడికక్కడ శాసనసభ్యులు ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నటువంటి పరిస్థితి కానీ, మంత్రులు కానీ, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు కానీ అన్నీ కూడా ఈ రాష్ట్రానికి ఒక మంచి శుభపరిణామం వచ్చిందనేటువంటిది ప్రజల ఒక మైండ్లో ఉంది. కనుక రాష్ట్రీయ సంస్థను కూడా అన్ని రకాలుగా ఇటు కార్మికుల యొక్క సమస్యని, మరి పబ్లిక్ కావాల్సినటువంటి వసతుల విషయంలో కానివ్వండి, అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియదు. జీవి మాల్ లో ఫెస్టివల్ కార్నివాల్ పండుగలన్నీ జీవి మాల్ తోనే. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల వేళ జీవి మాల్ లో ఫ్రెష్ ఫెస్టివ్ కలెక్షన్స్ పై ఫెస్టివల్ కార్నివాల్. 2000 రూపాయల కొనుగోలుపై వాటర్ బాటిల్, 4000 రూపాయల కొనుగోలుపై మిల్టన్ ఫ్లాస్, 6000 రూపాయల కొనుగోలుపై గంగా తవ్వ, 8000 రూపాయల కొనుగోలుపై గంగా 3 లీటర్ కుక్కర్, 10,000 రూపాయల కొనుగోలుపై ఇడ్లీ కుక్కర్ మ్యాజిక్ లేదా 1.5 లీటర్స్ కెటిల్ వంటి స్పాట్ బహుమతులు. అన్ని విభాగాలలో 1+1, 1+2 కాంబో ఆఫర్లు. జీవి మాల్, ఆర్ఆర్ పేట, ఏలూరు.